ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరి హీరోల కంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోలకు ఉండే ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకం. ఒక హీరోకి సంబంధించిన ఎవరైనా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారంటే చాలు, వారికి స్టార్డమ్ వచ్చేంత వరకు ఆ ఫ్యాన్స్ అండదండలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారంటే అభిమానులు చూపించే అభిమానం అంత ఇంత కాదు. ఖచ్చితంగా ఆ హీరో గారి తనయుడు మూవీ ఎలా ఉన్నప్పటికీ దాన్ని బ్లాక్ బస్టర్ చేయాల్సిందే అని ఫ్యాన్స్ భావిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నటించిన మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంటే దీనికి సంబంధించిన న్యూస్ ఎక్కడా కనిపించడం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా సాధారణంగా ఉంటేనే చాలు, అది బ్లాక్ బస్టర్ చేస్తారు ఫ్యాన్స్. మరి అంతటి బలమైన ఫ్యాన్స్ ని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం తన తనయుడు అకిరా విషయంలో చాలా కూల్ గా ఉన్నారు. అకిరా ఇప్పటికే రేణు దేశాయ్ దర్శకత్వంలో 2014లో ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ చిత్రంలో ఓ పాత్రని చేశాడు. ప్రస్తుతం ఇది తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 4న ఓ ఛానల్లో ఇది టెలికాస్ట్ అవుతుంది. 2013 నుంచే అకిరా ఓ మూవీలో చిన్న పాత్రను చేస్తున్నాడు అంటే రేణు దేశాయ్ చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై ఏమాత్రం స్పందించడం లేదు. అకిరా నటిస్తున్న మూవీపై పవన్ కళ్యాణ్ ఏనాడు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వటం లేదని అంటున్నారు. దీంతో అకిరా గురించి తెలుసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది కష్టంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అంతా వారి తనయుల అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేస్తుంటారు. ఇటువంటి వారిలో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటారు. ప్రిన్స్ తన తనయుల వివరాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి చేరవేస్తుంటారు. దీంతో ఫ్యాన్స్ సైతం తెగ ఖుషి అవుతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం తన తనయుడు అకిరా నటించిన మూవీ వివరాలను ఫ్యాన్స్ కి తెలియపరిస్తే ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతారనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాటలు. మొత్తంగా రేణు దేశాయ్ మాత్రం అకిరాకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్లో వెల్లడిస్తూ వస్తున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.